యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ పేరుతోటి స్కీమ్, యుఎల్ పిన్ అంటారు దాన్ని, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఇది ప్రతి కమతానికి ఇవ్వాలని మొదలుపెట్టారు కొన్ని రాష్ట్రాలలో, 10 రాష్ట్రాల్లో నడుస్తుంది. దేశం మొత్తంలో కూడా రాబోయే 2 ఏళ్లలో ఇది సాధించాలి అని అంటుంది కేంద్రం. వ్యవసాయేతర ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో, ఇంటి స్థలానికి కూడా సర్వే చేసి ఆస్తి కార్డులను జారీ చేయాలి. ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తూ ఆ ఇంటి స్థలానికి ఆస్తి కార్డును ఇవ్వాలి అంటూ ఇంకో పథకం తీసుకొచ్చింది కేంద్రం. ఆ పథకం పేరే స్వమిత్వ, సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీస్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ అండ్ మ్యాపింగ్ పేరుతోటి గ్రామాలన్నిటినీ సర్వే చేసి ఆ గ్రామాలలో ఉన్న ప్రతి ఇంటి స్థలానికి ఒక పటము, ఆ యజమానికి ఒక ఆస్తి కార్డును జారీ చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తుంది. ఇందులో భాగంగా 7 లక్షల పైచిలుకు గ్రామాలలో ప్రతి ఇంటి స్థలానికి ఒక గుర్తింపు సంఖ్య, గుర్తింపు కార్డు, ఆస్తి కార్డు జారీ చేసే ప్రయత్నం. ఈ రెండింటి ద్వారా భారతదేశంలో ఉన్న ప్రతి భూమికి ఒక గుర్తింపు సంఖ్య వస్తుంది. ఎవరైనా దాని హద్దుల్ని స్పష్టంగా సులభంగా గుర్తుపట్టగలిగే వెసులుబాటు తేవాలనేది ఒక పథకం. ఇది ఒకటి.